హలో గాయస్. సో ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం మనం. అంటే నేను ఫేస్ చేసే బాధలు మీకు చెప్పుకుంటాను. ఏమనుకోకండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ముందు కాదు, నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను నా కస్టమర్తో జెన్యూన్ రివ్యూ మీకు పోస్ట్ చేస్తాను. దోస్ హూ ఆర్ క్వశ్చనింగ్ మీ, అంటే ఎవరైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మిషన్స్ అనేవి నేను ఓన్లీ సేల్ చేస్తాను అంతేనండి. ఆ ప్రైజింగ్ కానీ ఏదైనా కానీ మా సార్ చెప్పాల్సిందే. అంటే నేను ఎంప్లాయ్ టైప్ మాత్రమే. సార్ అంటే మా హస్బెండ్ అనుకుంటున్నారు కొంతమంది. కాదండి, నేను ఎంప్లాయ్ టైప్ మాత్రమే. సో ప్రైజింగ్ ఎవరైనా కావాలంటే కాల్స్ చేయండి. టైం పాస్ కాల్స్ అంటున్నాను కదా, టైం పాస్ కాల్స్కి నార్మల్ కాల్స్కి నేను డిఫరెన్స్ చెప్తాను జెన్యూన్గా ఉన్న కస్టమర్స్కి. ఫస్ట్ టైం పాస్ కాల్స్ వచ్చేసరికి ఇప్పుడు మిషన్స్ గురించి కూడా తెలియదు ఎవరికి. ఏంటంటే ఆల్ఫాబెట్స్లో ఉన్న ఏబిసిడీలు కాదు కదా, ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డీటెయిల్స్, అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు వేరే చోట ఇన్ఫర్మేషన్ కనుక్కోలేక కాల్స్ చేస్తారనమాట. కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కుంటారు. అసలు మిషన్ ఏంటి. అలాంటి వాళ్ళు అసలు కాల్స్ చేయొద్దండి. జెన్యూన్గా నేను మీ దగ్గర తీసుకుంటానండి, కంపల్సరీగా తీసుకుంటానన్న వాళ్ళే కాల్స్ చేయండి. ఎందుకు ఇంత రూడ్గా చెప్తున్నారు? మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదండి, మీకు తెలుసుగా చెప్పొచ్చుగా అని అనొచ్చు. నేను చెప్పనండి, ఏమనుకోద్దు. ఎవరు కూడా రెడీగా లేరు, ఎవరు కూడా ఖాళీగా లేరు. ఎందుకంటే నేను న్యూ బోర్న్ బేబీతో ఉన్నానని ఒక పాస్ట్ 4-5 మంత్స్ 6 మంత్స్ నుంచి నేను చెప్పుకుంటానే వస్తున్నాను. నాకు బేబీ ఉన్నారు, నాకు కుదరట్లేదు, అందుకని చెయ్యొద్దు, టైంపాస్ కాల్స్ చేయొద్దు అని చెప్పినా కానీ అలాంటి వాళ్ళు వస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. సో ఇట్ హర్ట్స్ మీ అండ్ నేను మాట్లాడలేకపోతున్నాను అనమాట. సో అట్లాంటి వాళ్ళు అసలు కాల్స్ చేయొద్దు. అది టైంపాస్ కాల్. జెన్యూన్గా ఉన్న వాళ్ళు కాల్స్ చేయండి, తప్పలేదు. ఎందుకంటే ప్రైసింగ్ నేను కనుక్కొని చెప్పాలి కాబట్టి. సో నేను చెప్పలేను వీడియోలో. ఎవరైనా కావాలనుకుంటే కాల్స్ చేయండి. మిషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దీని గురించి అయితే నేను చాలా హర్ట్ అయ్యాను. సో ఒక ఒక కస్టమర్ వచ్చేసరికి మిషన్ అండ్ మెటీరియల్ కావాలని అన్నారు. ఓకే, నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడలో మా ఇంటి దగ్గర నుంచి నేను 45 మినిట్స్ ట్రావెల్ చేసుకుంటూ, నా బేబీ ఉంటే నా బేబీని మా మదర్ దగ్గర వదిలేసి 45 మినిట్స్ నేను ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి నేను మెటీరియల్ తీసుకొద్దాం అనుకున్నాను. ఒక్క విషయం చెప్తానండి. ఇప్పుడు ఫేక్ చేయాలి అనుకుంటే నేను వీడియోస్ కంటిన్యూయస్‌గా పోస్ట్ చేయను. ఫస్ట్ థింగ్. నేను కంటిన్యూయస్‌గా పోస్ట్ చేస్తున్నా, అదొకసారి ఆలోచించండి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో ఇప్పుడు మీరు నన్ను నమ్మనప్పుడు నేను మిమ్మల్ని ఎలా నమ్ముతాను? అయినా నేను నమ్మి నేను 45 మినిట్స్ జర్నీ చేసుకుంటూ వెళ్ళి నేను ఎక్కడైతే మెటీరియల్ తీసుకొస్తానో అక్కడ ఏంటి అంటే మనకి ఆన్‌లైన్ పనిచేయదు. ఆన్‌లైన్‌లో మనం పే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 100 నుంచి 250 రూపీస్ వరకు మనం పే చేసే బిల్ బట్టి ఎక్స్ట్రా కట్టించుకుంటారు. ఎందుకంటే ఆన్‌లైన్ లేదు అని అంటారు. మనం క్యాష్ మాత్రమే ఇవ్వాలి. సో ఆ కస్టమర్‌కి నేను ఏం చెప్పాను? ఎవరికైనా కానీ ఆ కస్టమర్‌కి ఏంటి, మీరు బయట చీరలు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా కానీ ముందే పే చేయమంటారు. సో అట్లాగే నేనేమన్నానంటే నాకు ముందే పే చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అన్నాను. ఆవిడన్నారు అక్కడికెళ్ళి ఎంత అయిందో చెప్పండి, బిల్ పెట్టండి, నేను పే చేస్తానని అన్నారు. అంటే అంటే ఆవిడకి నా నమ్మకం లేదు. నేనప్పుడు నమ్మకం లేని మనిషికి 45 మినిట్స్ నేను ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఆవిడ కోసం అని చెప్పి నేను మళ్ళీ క్యాష్‌గా చేంజ్ చేసి అంత అవసరం నాకేంటి అనిపించింది లిటరల్లీ. అంతా కష్టపడుతుంటే మీరు మాకిచ్చే వాల్యూ అది. అందుకనే నేను చాలామందికి నేను రూడ్‌గా సమాధానం చెప్తున్నా. ఇక నుంచి కూడా నేను అట్లనే చెప్తా. మీరు ఫీల్ అయినా పర్వాలేదు, ఏదన్నా అనుకోండి, నాకైతే పర్వాలేదండి. అండ్ మన దగ్గర ట్రైనింగ్స్ అవైలబుల్ ఉందన్నాను కదా, ట్రైనింగ్స్‌ది అయిపోయిందండి. మిషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు న్యూగా కొన్నొచ్చినాయి. వాటికైతే ట్రైనింగ్స్ లేవు. ప్లీజ్ అర్థం చేసుకోండి.